ధర్మాన్ని చంపేయడం కోసం మీరు ఉన్నారా అని అడుగుతా ఉన్నా. 2 నెలల తర్వాత ఈ డిఎస్పీ మళ్ళీ లక్ష్మీనారాయణ నేను పిలిచి వైఎస్ఆర్సీపీలో ఎందుకున్నావు, కమ్మ పుట్టుకలో పుట్టి అని చెప్పి ఇదే హనుమంతరావు అనే డిఎస్పీ లక్ష్మీనారాయణను కించపరుస్తూ మాట్లాడతాడు. కించపరుస్తూనే మాట్లాడమే కాదు, అవమానించడము, బెదిరించడము, తప్పుడు సాక్ష్యాలు మళ్ళీ తీసుకొస్తాను, తప్పుడు సాక్ష్యాలతో నిన్ను జైలుకు పంపుతాను అని చెప్పి అవమానించి లెంపకాయలు వేసి కొట్టి బెదిరించి లక్ష్మీనారాయణను అవమానపరిస్తే లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి సూసైడ్ వీడియో తీసి తన చావుకు ఎవరు కారణము, ఎలాంటి పరిస్థితుల మధ్య తాను చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు, ఏ రకమైన కుల ఉన్మాదంతో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు పనిచేస్తూ ఉన్నారు, వీళ్ళకు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు, నారా లోకేష్ లాంటి వ్యక్తులు ఎలా వీళ్ళని నడిపిస్తూ ఉన్నారు అని చెప్పి వీడియో కూడా తీసి చివరికి లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి ఈరోజు తన ప్రాణాల కోసం తాను కొట్టుమిట్టాడుతూ ఉన్న పరిస్థితుల మధ్య తాను ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, వెంకటేశ్వర విషయంలో అయితేనేమి, లేదన్నా వెంకటేశ్వరరావు అన్న కొడుకు నాగమల్లేశ్వరరావు విషయం అయితేనేమి, లేదా లక్ష్మీనారాయణ విషయం అయితేనేమి, నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా. ఏమయ్యా చంద్రబాబు, కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరమా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. కమ్మవాళ్ళు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసమే పుట్టారట. చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా ఆయన చేస్తా ఉన్న అన్యాయాలను వ్యతిరేకిస్తే ఆయనకు వ్యతిరేక